ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఒక మెక్సికన్ కిచెన్ రూమ్ అన్నమాట. చూడండి ఏమేమి వీళ్ళ కిచెన్ రూమ్ లో ఏముంటాయో చూపిస్తాను చూడండి. ఇది చూడండి, గ్యాస్ స్టవ్ 6 ల్యాంప్స్ ఉన్నాయి. చాలా పెద్ద కిచెన్ రూమ్ ఇది. ఇక్కడ చూడండి కప్బోర్డ్ లో గ్లాసులు, ఆ తర్వాత కాఫీ మగ్లు అనమాట. వీళ్ళు టీలు తాగుతారో తెలియదు కానీ కాఫీలు అయితే బోల్డ్ అన్ని కాఫీలు తాగుతారు రోజుకి. సో వీళ్ళు కాఫీ ప్రేమికులు అనుకోవచ్చు వీళ్ళు. ఆ తర్వాత ఈ జాడీలు చూడండి, ఈ జాడీల్లో వీళ్ళు ఉప్పు కారం మొత్తం పెట్టుకుంటారు అనమాట. ఆ తర్వాత ఈ రిఫ్రిజిరేటర్ చూడండి, ఈ రిఫ్రిజిరేటర్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వీళ్ళు ఫ్రీజ్డ్ ఐటమ్ ఎక్కువ తింటారు అనమాట. వీళ్ళు రోజు మనలాగా కూరలు వండుకోవటాలు ఉండవు అనమాట. అన్ని ఒక్కసారి వారానికి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటారు. ఆ వారాంతం అదే వేడి చేసుకుని తింటా ఉంటారు అనమాట. రోటిల్ టాకోలు అంటారు అనమాట. టాకోలు కలుపుకొని తింటా ఉంటారు వీళ్ళు. సో ఇది ఇంకో రెఫ్రిజిరేటర్. ఈ రెఫ్రిజిరేటర్ లో మీకు పెరుగు ప్యాకెట్ చూపిస్తాను చూడండి. ఇది పెరుగు డబ్బా అనమాట. యోగట్ అంటారు వీళ్ళు. సిన్ అజుకర్ అంటే చక్కెర అనమాట. చక్కెర లేని యోగట్, చక్కెర లేని పాల ప్యాకెట్ అనమాట. సో ఇక్కడ అల్పురా అనేసి ఫేమస్ అనమాట. మన ఊర్లో ఎట్లా హెరిటేజ్, ఆ తర్వాత నందిని అనేసి ఉంటాయి చూడండి అలాగా. సో ఇది కెచప్. సో ఇదండి వీళ్ళ రెఫ్రిజిరేటర్. ఆ తర్వాత ఒకసారి కిచెన్ రూమ్ మొత్తం చూపిస్తాను చూడండి. ఇది డైనింగ్ రూమ్ అనమాట. అంటే ఇక్కడ కూర్చొని తింటారనమాట. సో వీళ్ళ కిచెన్ రూమ్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారో. మొత్తం గరిటెలు గాని, చెంచాలు గాని అవన్నీ ఒక సినిమా సెట్ లాగా తయారు చేసి పెట్టుకుంటారు అనమాట. అంటే కిచెన్ రూమ్ కి వస్తే వాళ్లకు అదొక ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి, బాగా మంచివి తయారు చేసుకుని తినాలి అనేసి ఒక మంచి ఎన్విరాన్మెంట్ కల్పించడానికి చేస్తారు అనమాట. దీని పేరు ఏదైతే నాకు తెలియదు, బట్ చాలా ఫేమస్ ఇక్కడ. నేను చిన్నప్పుడు చాలా బాగా తినేవాడిని ఇది. దీన్ని స్టార్ అనేసి ఏదో ఉంటారు మొత్తానికి అయితే. సో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఆ ఫ్రూట్ పేరు. సో ఇదండి మొత్తం మెక్సికో కిచెన్ రూమ్ అనమాట. సో హోప్ యూ లైక్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తున్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.